దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక సినిమా వస్తుంది. మరి వీళ్ళ జంట ఏ విధంగా ఉంటుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందా, జనాలు వీళ్ళని ఆదరిస్తారా, అసలు అది ఏ సినిమా, డైరెక్టర్ ఎవరు, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దాదాపుగా మనకు డిఎస్పీ గారు అంటే మనకు ఒక లెవెల్లో మ్యూజిక్ ఇస్తారు. ఆయన మ్యూజిక్ తోని హిట్ అయిన సినిమాలు చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అసలు ఆయన ఒక సినిమాలో హీరోగా నటిస్తారా అంటే ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్లు కూడా తనని హీరోగా పెట్టి సినిమాలు చేయాలనే విధంగా ట్రై చేశారు. బట్ ఆయన మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న సాంగ్స్లో కనిపించడమే తప్ప ఏ ఒక్కరికి కూడా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదట. తను కంప్లీట్ ఫోకస్ అంతా కూడా మ్యూజిక్ డైరెక్షన్ పైనే పెట్టాడు. సో అట్లా దృష్టి అంతా కూడా దాని మీదే పెట్టాడు కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ని మనకి ఇచ్చాడు. చరిత్రలో గుర్తుండిపోయే సాంగ్స్ కూడా ఖచ్చితంగా డిఎస్పీ గారి సాంగ్స్ ఉంటాయి అందులో ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు అసలు డిఎస్పీ గారిని హీరోగా పెట్టి ఎవరు సినిమా తీస్తున్నారు, అసలు ఆ సినిమా ఏంటి అంటే మనకు వేణు గారు బలగం సినిమాతోని ఒక చిన్న సినిమాగా తీసి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అసలు 2 తెలుగు రాష్ట్రాలని ఒక ఊపేసింది. అంత భారీ హిట్ కొడుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఆఖరికి ఆ సినిమాని తీసిన వేణు గారు కూడా అనుకోలేదు. సో మరి దిల్ రాజు గారు కూడా అసలు ఈ సినిమా అవుతుందా లేదా అని కూడా ఆయన కూడా ఒక టెన్షన్లో ఉన్నారనమాట. అలాంటి సందర్భంలో అసలు ఈ సినిమాకు వస్తున్నటువంటి ఆదరణ చూస్తే ప్రతి ఒక్కరి కూడా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క విలేజ్లో ఒక స్క్రీన్లు ఏర్పాటు చేసి సినిమాని వేయించి చూపించేటటువంటి స్థాయికి బలగం సినిమా వెళ్ళిందనమాట. అంటే ఆ సినిమాలో అసలు మన ఆప్యాయతలు ఏంటి, మన కుటుంబాలు ఏంటి, ప్రేమానురాగాలు ఏంటి, ఊర్లలో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, ఒక మనిషి కోసం ఆస్తుల కోసం జనాలు ఏ విధంగా తయారవుతారు, ఇలాంటి ఒక విజువల్స్ని పక్కా పల్లెటూరు వాతావరణంలో పక్కా న్యాచురల్గా ఎంత అద్భుతంగా నిర్మించారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సినిమా కరెక్ట్ అయింది కాబట్టి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. సో అంత మంచి హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏది వస్తుంది, ఎవరితో తీస్తున్నారు, ఏ టాపిక్ తీసుకున్నారు అని ఖచ్చితంగా ఒక మైండ్లో ఉంటుంది. సో ఇక్కడ వేణు గారు ఈ సినిమాని అంటే ఎల్లమ్మ అని ఒక సినిమాని తీస్తున్నాను అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే దీన్ని ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్డేట్స్ కానీ అసలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఇలాంటివి ఏవి కూడా చెప్పలేదు. అయితే చాలామంది హీరోల పేర్లు అయితే వినిపించాయి. ముందుగా మనకు నితిన్ గారి పేరు అన్నారు. అంటే స్టార్టింగ్లో నాని గారి పేరు అనుకున్నారు, న్యాచురల్ స్టార్ నాని గారు. సో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తను కాదు నితిన్ గారు అన్నారు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అన్నారు. ఆ తర్వాత ధనుష్ గారు అన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పోయాయి. ఫైనల్గా వీళ్ళందరి దగ్గర నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి ఈ ఒక టాపిక్ ఆగిపోయింది. సో వేణు గారు కథంతా కూడా చెప్పిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం డిఎస్పీ గారు నచ్చడానికి ఒప్పుకున్నారు అనే విధంగా అయితే మనకు వినిపిస్తుంది. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఎల్లమ్మ సినిమాలో హీరో, కీర్తి సురేష్ గారు హీరోయిన్. దిల్ రాజు గారికి 2 సినిమాలు చేస్తారనే విధంగా తను ఆల్రెడీ చెప్పారంట. విజయ్ దేవరకొండ గారితో ఒక సినిమాలో చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు. సో ఇంకొక సినిమా ఎల్లమ్మ సినిమా అనే విధంగా అయితే మనకు ఫిక్స్డ్గా వినిపిస్తుంది. బట్ చూడాలి మరి అధికారికంగా దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.